అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. పశ్చిమాసియా సెగలు ఇప్పుడు నేరుగా సామాన్యుడి పొయ్యి మీద పడ్డాయి. దేశవ్యాప్తంగా చమురు సెగలు రేగుతుండడంతో గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణా స్తంభించిపోవడంతో భారత్లో ఎల్పీజీ సరఫరా గొలుసు తెగిపోయింది. ఈ క్లిష్ట సమయంలో సామాన్యుడి వంటింట్లో మంట ఆరిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తూ కిరోసిన్ను రంగంలోకి దించింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత వంట గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ను పంపిణీ చేపట్టడం గమనార్హం. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ను సరఫరా చేయనున్నారు. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం వంట వండుకోవడానికి, దీపాలు వెలిగించుకోవడానికి మాత్రమే ఈ ఇంధనాన్ని వాడుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన షరతులను విధించింది. అత్యవసర ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. వచ్చే 60 రోజులు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. ఇంధన నిల్వల విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలను సడలించింది. లైసెన్స్ ఉన్న సర్వీస్ స్టేషన్లు ఇప్పుడు 2500 లీటర్ల వరకు కిరోసిన్ను నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. దీనివల్ల ఎక్కడ సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సుపీరియర్ కిరోసిన్ విశిష్టత గురించి. ఇది సాధారణంగా మనం గతంలో చూసిన నల్లటి పొగ వచ్చే కిరోసిన్ కాదు. ముడి చమురును రిఫైనరీ చేసిన ప్రక్రియలో వచ్చే అత్యంత స్వచ్ఛమైన ఉత్పత్తి ఇది. లో గ్రేడ్ కిరోసిన్తో పోలిస్తే ఇది చాలా నాణ్యమైనది. దీనివల్ల పొగ తక్కువగా వస్తుంది. అదేవిధంగా హానికారక వాయువుల విడుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే వంటగదిలో గ్యాస్ లేని లోటును ఇది కొంతవరకు తీర్చడమే కాకుండా ఆరోగ్యంపై కూడా పెద్దగా ప్రభావం చూపదు. ప్రస్తుతం అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాల వల్ల భారత్ వంటి దేశాలు ఇంధన భద్రతపై దృష్టి సారించక తప్పడం లేదు. చమురు దిగుమతులు తగ్గడం, ధరలు పెరగడం వంటి సవాళ్లను అధిగమించేందుకు కేంద్రం తీసుకున్న ఈ బ్యాక్ టు బేసిక్స్ నిర్ణయం సామాన్యులకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా కిరోసిన్ ద్వారా తక్షణ అవసరాలు తీర్చుకునేలా యంత్రాంగం సిద్ధమైంది. సముద్ర మార్గాల్లో పరిస్థితులు చక్కబడి చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ కిరోసిన్ కష్టాల్లో ఉన్న సామాన్యుడిని కొంతవరకు వెలుగునివ్వబోతుంది.